హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ సంవత్సరం 2024 నవంబర్ 2న ప్రారంభం అయింది. ఈ నెలలో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పరవశంతో మునిగిపోతూ ఉంటుంది. కార్తీక మాసం నెల రోజులు పరమశివుణ్ణి పూజిస్తారు. ఇక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజులలో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. ఉపవాసాలు, దీక్షలు చేసి ఆ భోళాశంకరుడి యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఈ పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో నది స్నానం ఎందుకు చేయాలి, దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాల గురించి కూడా మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రోధినామ సంవత్సరంలో నవంబర్ 2 నుంచి నెల రోజుల పాటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అభిషేకాలు, బిల్వ అర్చనలు చేసి పరమశివుని యొక్క అనుగ్రహం కోసం భక్తులు పరితాపిస్తూ ఉంటారు. జాతకరీత్యా ఉన్న దోషాలు, బాధలు తొలగిపోవాలని కోరుకుంటారు. శివుణ్ణి ప్రార్థిస్తారు. అంతేకాక ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ అని కూడా నిర్వహిస్తారు. ఈ నెలలో బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక మరల జన్మ ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు. ఈ రోజున నవంబర్ 15న నదుల్లో స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు. సోమవారాలు ఉపవాసం, దీక్షను ఆరాధిస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినటువంటిది. కార్తీక మాసంలో శివాలయంలో పూజలు చేసిన వారికి, ప్రదోషకాలంలో శివారాధన చేసిన వారికి విశేషమైన ఫలితం వస్తుంది. శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయి, ఇతి బాధలు ఉండవు. ప్రదోషకాలంలో శివారాధన విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సాయంకాలం వేళలో భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొత్తం నెలలో పవిత్ర నది లేదా తీర్థయాత్ర స్థలం లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర రోజు దీపం దానం చాలా ప్రాముఖ్యమైనది. కార్తీక పౌర్ణమి రోజున శరత్ పౌర్ణమి నాడు ప్రారంభించి ప్రతిరోజు దీపదానం చేస్తారు. దీపాన్ని దానం చేయడం ద్వారా ఇంటి చీకటి మాత్రమే కాకుండా జీవితంలో చీకటి కూడా తొలగిపోతుంది. ఆ తల్లి లక్ష్మి సంతోషిస్తుంది. ఇంటికి సంపద, ఆహారంతో నిండిపోతూ ఉంటుంది. ఇలా కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రత్యేకమైన కార్తీక మాసంలో నెల రోజుల్లో ఒక్కసారైనా నది స్నానం ఆచరించాలని మన పండితులు సూచిస్తున్నారు. కార్తీక స్నానం ఎందుకు చేయాలి, దీనివల్ల మనకు కలిగే పుణ్యం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక స్నానం ఒక పవిత్ర ఆచారం. ఇది మన శరీరానికి శుభ్రతను, మనస్సును శాంతిని అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం, పూజలు, దీపారాధనం చేయటం ద్వారా భక్తులు భగవంతుని కృపతో ఆరోగ్యకరమైన జీవితాన్ని సుఖశాంతులతో, సంపదతో పొందవచ్చు. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు చేసే స్నానాలు, దీపారాధనలు, పూజలు భక్తులు ఆధ్యాత్మిక ప్రగతికి, శ్రేయస్సుకు దోహదపడతాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా పాప విముక్తి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో సాధారణంగా శివుణ్ణి, విష్ణువు, ఇతర దేవతలను పూజ విశేషమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో భగవంతుని పూజకు ప్రత్యేక స్నానం చేసి పూజించడం ద్వారా భక్తులు పాప విముక్తి పొందవచ్చు. మన పురాణాలు చెబుతున్నాయి, ఈ మాసం గంగ స్నానానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే సాధారణంగా స్నానం కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే పుణ్యం కూడా లభిస్తుంది. స్కంద పురాణం, విష్ణు ధర్మశాస్త్రాలు, ఇతర హిందూ గ్రంథాల్లో కార్తీక మాసంలో స్నానం చేయటం వల్ల
పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. లోకాలను జయించి జీవితంలో సాఫల్యం పొంది శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో కానీ దేవాలయాన్ని దర్శనం చేయడం, శివుణ్ణి గంగాజలం పాలు సమర్పించడం ద్వారా కలిగే పుణ్యాలు అన్ని మనిషి జీవన ప్రగతికి దోహదపడతాయి. ఈ ప్రత్యేకమైన కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజామునే స్నానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పవిత్రత పొందవచ్చు. స్నానం తర్వాత శివుణ్ణి విష్ణువుని పూజ చేయటం ద్వారా వారి కృప కటాక్షాలు మనం పొందవచ్చు. పవిత్ర నదుల్లో గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయటం మరింత పుణ్యప్రదం. నదులను వెళ్ళలేని వారు ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈ కార్తీక మాసంలో గోరువెచ్చల నీళ్ళతో స్నానం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. చల్లటి స్నానం చేయడం శ్రేయస్కరం. ఇలా స్నానం పూర్తయిన తర్వాత శివుడికి బిల్వదళాలు, పూలు సమర్పించి దీపారాధన చేయటం విశేషం. విష్ణువు పూజ కూడా చేయవచ్చు. దీనివల్ల ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇలా కార్తీక స్నానం చేసే పాప విముక్తి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో స్నానం చేయటం ద్వారా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. పాప విముక్తి పొందడమే కాకుండా జీవితంలో పాపాలు కూడా చేర్చకపోవడానికి కార్తీక స్నానం తోడ్పడతాయి. అందుకే ఈ ప్రత్యేకమైన మాసంలో కనీసం ఒక్కరోజైనా గంగా నది స్నానం ఆచరించాలని అంటూ ఉంటారు. ఇలా గంగా నది స్నానం ఆచరించడం వల్ల మనం చేసిన పాపాలు అన్నీ కూడా పెట్టుకుపోతాయి. ఇక శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా నది స్నానం చేయడం ప్రయత్నించండి. ఇలా కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల, పూజల వల్ల కోటి రెట్ల ఫలితాన్ని పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఏ మాసాల్లో దీపారాధన చేయకపోయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన, నది స్నానం ఖచ్చితంగా చేయవలసిందే. కనుక ఈ కార్తీక మాసంలో అందరూ కూడా ఒక్కరోజైనా సరే పుణ్య నదులలో స్నానం చేస్తే మనం తెలిసిన పాపాలు తొలగిపోయి శివుని ఆశీర్వాదంతో పాటు అఖండ రాజయోగం ఏర్పడుతుంది. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి. కార్తీక మాసంలో కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు. కార్తీక మాసంలో కనకదార స్తోత్రం చదివితే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కార్తీక మాసంలో శివుణ్ణి పూజ చేసే భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్న వారికి 7 జన్మాల పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో పూజ చేసే ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన పని లేదు. మగవారు మాత్రమే ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఆడవాళ్ళు మాత్రం ప్రతి 2 రోజులకు ఒక్కసారి లేదా 3 రోజులకు ఒక్కసారి తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేయకపోయినా పాపిట కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్టని మన పండితులు సూచిస్తున్నారు. కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. ఇలా చేయటం వల్ల మీకు పేదరిక సమస్యలు అనేవి రావు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దీపదానం, అలాగే నది స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ మాసంలో దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా శ్రేయస్కరమైన విశేషాన్ని పొందవచ్చు.